నమస్తే, వెల్కమ్ టు సమతా రెడ్డి స్టూడియో. లాస్ట్ టైం నేను బ్లాక్ కాన్సెప్ట్ తోటి బ్లాక్ శారీస్ చూపించాను కదా ఆ కలర్లో. సో కమెంట్లో ఏంటంటే ఎల్లో అండ్ రెడ్ చూపించమని అడిగారు. సో ఈరోజు నేను ఎల్లో చూపిస్తున్నాను. దాంట్లో భాగంగా నేను ఫస్ట్ కట్టుకున్న శారీ వచ్చేసి ఎల్లో ప్యూర్ ఉప్పాడ పట్టు శారీ. చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉంటుంది. ఒక హాఫ్ అండ్ హాఫ్ డివైడ్ అవుతుంది. హాఫ్ వచ్చేసి టిష్యూ కింద ప్లీట్స్లో చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ప్లీట్స్లో కూడా ఒక పెద్ద బర్డ్, ఆ తర్వాత ఒక చిన్న బర్డ్ ఇట్లా ప్లీట్స్లో కానీ అక్కడక్కడ అట్లా వస్తుంది అనమాట. తర్వాత పైన మొత్తం ఎల్లో సాఫ్ట్ టెక్స్చర్లో ఉంది. కడ్డీ బోర్డర్ వచ్చేసి చాలా చిన్నగా ఒక 2 to 3 ఇంచెస్ ఇందులోనే. అండ్ ఇది లైట్ పర్పుల్ షేడ్ కనిపిస్తుంది కదా కలనేత వల్ల. ఇక్కడ పళ్ళులో చూస్తే బ్రైట్ బ్లూ లాగా కనిపిస్తుంది. మరి పర్పుల్ కాదు, అటు బ్లూ కాకుండా ఉన్న షేడ్ ఇది, సిల్వర్ మిక్స్ అయ్యి. పళ్ళు వచ్చేసి ఇది. అండ్ ఇక్కడ బ్లౌజ్లో మనకి ఈ పోల్కా డాట్స్ ఇచ్చారు కదా, ఇది వచ్చేసి హ్యాండ్స్ కోసం వస్తుంది అనమాట. ఇక్కడ ఒక హాఫ్ అండ్ హాఫ్ బ్రేక్ అయింది కదా, ఈ హాఫ్ అండ్ హాఫ్ బ్రేక్ అయింది వచ్చేసి మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ తీసుకోవడానికి. సో ఇన్ని వేరియేషన్స్ ఉంది ఈ బ్లౌజ్లో. అంటే పోల్కాస్ వచ్చేసి హ్యాండ్స్కి తీసుకోవడానికి అండ్ టిష్యూ ఒక సైడ్ బ్లూ ఒక సైడ్ తీసుకునేలాగా బ్లౌజ్ అనమాట. సో దీనికి కాంట్రాస్ట్ కావస్తే ఒకటే మీరు ఇలా బ్లూ కూడా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 13,000. ఇప్పుడు మనం చూస్తే సెకండ్ ఎల్లో శారీ వచ్చేసి పర్పుల్ కాంబినేషన్. ఇక్కడ మనకి కలనేత రావడం వల్ల చాలా చిన్నగా లైట్గా కనిపిస్తుంది కదా ఇక్కడ ఎడ్జ్లో. ఇది కడ్డీ బోర్డర్ వచ్చేసి ఒక 2 to 3 ఇంచెస్, ఆల్మోస్ట్ ఇంకా దానికన్నా తక్కువ. ఇక్కడైతే ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఈ పర్పుల్ ఎడ్జ్లో ఉంది. మొత్తం బర్డ్స్ ఈ విధంగా దగ్గరకు వస్తాయి. పైవైపు వెళ్తున్న కొద్దికి దగ్గరగా వచ్చి ఇక్కడ సైడ్ వచ్చేసి కొంచెం దూరంగా ఒక లైన్ లాగా ఫామ్ అవుతాయి ప్లీట్స్లో వచ్చేవరకు. మొత్తం కొంచెం యాంటిక్ అండ్ ఇది సిల్వర్ రెండు మిక్స్ అయిన బర్డ్స్ ఇది. తర్వాత ఇది వచ్చేసి పళ్ళు పర్పుల్ అండ్ దానిపైన వచ్చేసి సిల్వర్తో. కింద మనకి పోల్కాస్ కనబడుతున్నాయి కదా, అవి వచ్చేసి హ్యాండ్స్కి అండ్ బాడీకి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి ఆ పర్పుల్ వస్తుంది. సో చాలా యూనిక్ కాంబినేషన్స్ అని చెప్పొచ్చు. ఎల్లో ఫ్రీక్వెంట్గా మనకి గ్రీన్ కానీ రెడ్ కానీ ఇన్ కేస్ పింక్స్ ఎక్కువ చూస్తుంటారు. బట్ ఇందాక చూసింది వచ్చేసి బ్లూ షేడ్ అండ్ ఇది వచ్చేసి పర్పుల్. అది కాకుండా కొంచెం చాలా యూనిక్ స్టైల్ కూడా ఉంది కదా. ఇది వచ్చేసి ప్రైస్ 14,000. చాలా ప్లెజెంట్గా ఉన్న లైట్ లెమన్ ఎల్లో కలర్ ఇది. ఎంత ప్లెజెంట్గా ఉంది కదా, బ్రైట్గా లేదు ఇది. దీనిపైన మంచి మామిడి పిందుల డిజైన్ విత్ పీకాక్ ఈ విధంగా ఉంది మోటివ్స్ వచ్చేసి. సో పైన వైపు ఎప్పుడైనా కూడా శారీస్లో దగ్గరగా వచ్చేది పళ్ళు వైపు వస్తుంటే ఉంటాయి. అండ్ ఇలా లైన్స్ లాగా మధ్యలో వచ్చాయి అంటే అది ప్లీట్స్లో వచ్చే భాగం. పైన వచ్చేసి ఒక 3 to 4 ఇంచెస్ ఆఫ్ బార్డర్ సిల్వర్లో ఉంది. ఇక్కడ 6 to 7 ఇంచెస్ ఆఫ్ బార్డర్ ఈ విధంగా ఉంది. ఇందులో కూడా కలనేత కాబట్టి మనకి ఇక్కడ డల్ షేడ్ ఆఫ్ బ్లూ కనిపిస్తుంది కదా. వెరాస్ ఇక్కడ చూడొచ్చు ఇంత బ్రైట్ యాక్చువల్ కలర్ పళ్ళు వచ్చేసి ఇంత బ్రైట్. ఇది వెంకటగిరి పట్టు శారీ. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి అదే విధంగా 6 to 7 ఇంచెస్ ఆఫ్ బార్డర్ వస్తూ ఈ విధంగా బ్లూ బ్లౌజ్ వస్తుంది. ఇక్కడ చూడండి కరెక్ట్గా తెలుస్తుంది శారీ విత్ బ్లౌజ్. దీని ప్రైస్ వచ్చేసి 11,300. మంచి కలర్ఫుల్గా ఉంది కదా. ఈ శారీ వచ్చేసి మస్టర్డ్ కాంబినేషన్ ఉంది, ఇందులో రెడ్ ఉంది అండ్ నేవీ బ్లూ ఆర్ రాయల్ బ్లూ లాగా ఉంది ఇది. ఈ 3 వస్తూ ఇక్కడ ఫ్లవర్స్ కూడా ఇన్ బిట్వీన్ వచ్చాయి. కడ్డీ బోర్డర్ వచ్చేసి మంచిగా గోల్డ్లో ఒక 2 to 3 ఇంచెస్ ఆఫ్ కడ్డీ బోర్డర్. తర్వాత పళ్ళు వచ్చేసి ఇది పోల్కాస్ కనిపిస్తుంది కదా యాంటిక్లో, ఇది వచ్చేసి పళ్ళు. ఆ కింద కనిపించే ప్లేన్ వచ్చేసి బ్లూది బ్లౌజ్. సో ఇదేంటంటే సీకో ఉప్పాడ శారీ. ఇది ప్రైస్ వచ్చేసి 3,200. కట్టుకోవడానికి చాలా సౌకర్యంగా హ్యాపీగా ఉంటుంది. ఇందాక పట్టు చీరలు ఏ ఏజ్ గ్రూప్ అయినా బాగుంటాయి. ఇవి ఒక 30+ అబోవ్ వాళ్ళకి బాగుంటాయి. ఇప్పుడు మనం చూసేది వచ్చేసి జూట్ లినెన్ శారీ ఎల్లో కాంబినేషన్లో కదా ఈరోజు మనం అన్ని చూసేది. సో బాడీ మొత్తం వచ్చేసి ఎల్లో, పైన స్ట్రైప్స్ మనకి చెక్స్ లా కనిపించేది వచ్చేసి సిల్వర్, కింద ఎడ్జ్లో ఇక్కడ బేబీ పింక్, ఆ తర్వాత యాంటిక్, తర్వాత సిల్వర్ ఈ విధంగా ఉంది. చాలా ఎథ్నిక్గా మంచి రిచ్ లుక్లా ఉంటుంది. ఒక 40 ఇయర్స్ అబౌవ్ ఎవరు కట్టుకున్నా కూడా హాయిగా ప్లెజెంట్గా త్రూ అవుట్ డే కట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 2,200. దీని పళ్ళు అండ్ బ్లౌజ్ కింద ఉంది చూడండి. ఇది వచ్చేసి ఇక్కడ కింద సిల్వర్తో ఎండ్ అవుతుంది కదా, అది మాత్రమే పళ్ళు. ఆ కింద మొత్తం కూడా బ్లౌజ్. సో ఇందులో బ్లౌజ్ కొంచెం డౌటే, అది మరీ చెప్తాను. ప్రతిసారి నేను లినెన్ చెప్పినప్పుడు చెప్తాను, బికాస్ నాకు ఐడియా ఉంది అది పిగులుకపోతాయి. ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేయకుండా నార్మల్గా కుట్టించుకుంటే మన్నుతాయి మేబీ. బట్ అదర్వైజ్ ఎందుకు వచ్చింది అంటే మనం ఏదైనా కాంట్రాస్ట్ దీనికి వేసుకోవచ్చు. మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలని ఉంది. ఏంటంటే బ్రాండ్ అంటుంటాం. అదేంటంటే వెహికల్స్లో కానీ కార్స్లలో కానీ బ్రాండ్ అంటే దానికి ఒక పేరు ఉంటుంది కాబట్టి మనకు అది తెలుసు ఫలానా బ్రాండ్ అని చెప్పి. అదే శారీస్లో అయితే ఎలా మంచిగా కాస్ట్లీగా ఒక బ్రాండ్ అని చెప్పేసి మనం 40-50,000 ఇన్వెస్ట్ చేసి మరీ కట్టుకొని వెళ్ళిన తర్వాత మనకి దాని వర్త్ అవతల వాళ్ళు గమనించకపోయినా కాంప్లిమెంట్స్ ఇవ్వకపోయినా పెద్ద ఇబ్బంది మనకి. అదే వేస్తుంటుంది వెళ్ళిన ఫంక్షన్లో అంతా. అదేంటి నేను ఇంత కాస్ట్లీ కట్టుకున్న అవతల వాళ్ళది కొంచెం 10-20,000 అయినా కూడా చాలా బాగుంది అన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి శారీస్ విషయంలో ఏంటంటే బ్రాండ్ కనేసి పోవాల్సిన అవసరం లేదు. వీవర్స్ నుంచైనా మనం తీసుకోవచ్చు, చిన్న షాప్స్ నుంచైనా తీసుకోవచ్చు. మనకి నచ్చిన విధంగా ఉండి అకేషన్కి తగ్గట్టుగా ఉండి బ్రైట్గా క్వాలిటీ పరంగా ఉంటే చాలు. కానీ బ్రాండ్
బ్రాండ్ అనేసి ఆ ఒక్క మోజులో వెళ్తే ఏంటంటే ఎలాగో పెట్టే డబ్బులు తప్పవు, తర్వాత మనం కూడా ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఎందుకు అంత ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి. మంచిగా సెలెక్ట్ చేసుకొని ఏ ప్లేస్ అయినా సరే అది సెలెక్షన్ బట్టి ఉంటుందని నేను అనుకుంటున్నాను. మంచి 11 yellow లినెన్ శారీ ఇది, సెల్ఫ్ చెక్స్ వచ్చేసింది అండ్ ఎడ్జ్లో వచ్చేసి కడి బోర్డర్ ఎలాగో ఉంటుంది. అడిషనల్గా ఒక లేస్ కూడా కంటిన్యూ అవుతుంది గ్రేలో, కలర్ఫుల్గా చిన్న చిన్న పువ్వులతోటి. పైన కింద జస్ట్ ఒక 1/2 inch మాత్రమే. అండ్ ఈ టాజెస్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు. సో ఇందులో ఎలాగో రన్నింగ్ బ్లౌజ్ ఉందన్నమాట ఆ లేస్తో. అది కాకుండా అడిషనల్గా ఏంటంటే ఈ గ్రే బ్యాక్గ్రౌండ్ వచ్చిన రాసిల్ పైన ఎలిఫెంట్స్ ఇది కనిపిస్తుంది కదా, ఇది బ్యాక్ వచ్చింది డిజైన్ అండ్ హ్యాండ్స్కి కూడా ఈ విధంగా ఉంది. సో కాంట్రాస్ట్ లాగా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి వెనకల భాగం. తర్వాత ప్రైస్ వచ్చేసి 2400. ఇప్పుడు మనం చూసే శారీ వచ్చేసి జార్జెట్ షిఫాన్ కంప్లీట్ ఫాలింగ్ శారీ. ఇది ఇట్లా సెల్ఫ్ ఫ్లవర్స్ వస్తాయి, ఎడ్జ్లో పెద్దగా ఫ్లవర్స్ వస్తాయి అండ్ ఈ ఎండ్లో వచ్చేసి చిన్న ఇక్కడ క్లాత్ కనిపిస్తుంది కదా పింక్లో, రాణి పింక్లో, ఆ విధంగా మొత్తం స్టిచ్ శారీ మొత్తం కూడా ఉంటుంది. కింద మనకి గ్రాస్ పైన కనిపించేది ప్లెయిన్ బ్లౌజ్. సో సెల్ఫ్లోనే వచ్చింది, జస్ట్ ఎండ్ ఆ పింక్తో అవుతుంది. దీని ప్రైస్ వచ్చేసి 1300 ఓన్లీ. ఈ షిబోరి కోటా శారీ వచ్చేసి కొంచెం పెద్దవాళ్ళకి బాగుంటుంది కంఫర్ట్ వైజ్, ఆర్ఎల్స్ 40 అబవ్ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు. బట్ ఇన్ కేస్ ఏదన్నా మెత్తగా కావాలి శారీ అంటే ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఇది కోటా ఫ్యాబ్రిక్లో మనకి ఈ కింద వచ్చేసి 9 to 10 inches ఆఫ్ బార్డర్, డబుల్ వేరియేషన్గా ఉంది. రెడ్ హాఫ్ ఉంది అండ్ బ్లూ అండ్ మళ్ళీ లాస్ట్ వచ్చేసి కడ్డీ బార్డర్. ఇక్కడ ఒక 2 to 3 inches ఆఫ్ బార్డర్ కనిపిస్తుంది. అండ్ ఇందులో బ్లౌజ్ స్పెసిఫిక్గా ఏమి ఉండదు, శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. కాంట్రాస్ట్ మనం రెడ్ కానీ బ్లూ కానీ ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ప్రైస్ విషయానికి వస్తే 1900. మస్టర్డ్ అండ్ ఆరెంజ్ మిక్స్ అయిన డబల్ షేడ్ ఉన్న శారీ ఇది, క్రేప్ శారీ, ఫాలింగ్ మెటీరియల్. కింద ఏంటంటే ఒక సాటిన్ లేస్ వేయించాను అనమాట, ఇది పర్పుల్లో అండ్ పాంపామ్ లేస్ కూడా ఉంది అడిషనల్గా. జస్ట్ ఊరికి అట్లా ఫంకీగా ఇష్టపడే వాళ్ళు, డిజైనర్ లాగా ఇష్టపడే వాళ్ళ కోసం ఇది బాగుంటుంది. కింద బటర్ఫ్లైస్ కూడా ఎంబ్రాయిడరీ చేయించాము, జస్ట్ పళ్ళులో మాత్రమే వస్తుంది. సో కంపల్సరీగా కాంట్రాస్ట్ మనం పర్పుల్ ప్రిఫర్ చేస్తేనే ఈ శారీకి అందంగా ఉంటుంది. ఆరల్స్ బ్లాక్ కూడా చూసుకోవచ్చు. కొంచెం డిజైనర్ లాగా ఉన్న బ్లౌజ్ ఏదైనా కూడా బాగుంటుంది. ప్రైస్ విషయానికి వస్తే 2200. లైట్ మస్టర్డ్ డిజైనర్ శారీ ఇది, చాలా లైట్ కలర్ ఫ్యాబ్రిక్లో యాంటిక్ మిక్స్ అయిన బార్డర్ వచ్చింది. ఇక్కడ ఎడ్జ్లో కూడా మనకి ఇక్కడ కొంచెం ఆర్గాన్జా ఫ్యాబ్రిక్, ఇది ఆర్గాన్జా పైన ఇట్లా వర్క్ కూడా యాంటిక్లో ఉంది. కింద వైపు వరకు అది ఎండ్ అవుతుంది ఆ లేస్తో. సో దీని బ్లౌజ్ వచ్చేసి దీంట్లోనే కొంచెం వేరియేషన్గా కొంచెం డార్క్ ఎల్లో టైప్ లాగా వచ్చేసి ఇవి ఇట్లా వచ్చాయన్నమాట. హ్యాండ్స్కి వేసుకోవడానికి 2 పెద్ద ఫ్లవర్స్. దీని ప్రైస్ వచ్చేసి 1300 ఓన్లీ. సో ఎల్లో కాన్సెప్ట్కి అయితే న్యాయం చేశానని అనుకుంటున్నాను. హై రేంజ్ నుంచి లో రేంజ్ వరకు అన్నీ కూడా ఆల్మోస్ట్ కవర్ చేశాను. అయితే ఇప్పుడు నేను కట్టుకున్న శారీలో ఇంకో కలర్ గ్రీన్ ఉంది. ఇన్ కేసు ఎవరికైనా ఇష్టంగా ఉంటే వాళ్ళు నాకు వాట్సాప్లో పింక్ చేయండి. ఇందాక ఇంకొకటి చూపించాను కదా, లినెన్ శారీ చూపించాను కదా, చిన్న లేస్ వచ్చింది. దాంట్లో కూడా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎలాగో చూసారు కాబట్టి ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా నాకు మెన్షన్ చేయండి. అండ్ ఎప్పుడు చెప్పినట్టుగానే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ.